నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ప్రెజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్. నేను మీ తరంగిణి. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. కొద్ది రోజుల క్రితం యాడ్ షూట్ లో గాయపడ్డా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కాంతారా చాప్టర్ 1 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్వల్ప అసౌకర్యంతో కూడా పాల్గొని అందరి హృదయాలను గెలుచుకున్నారు. తన ప్రసంగం మొదలుపెట్టే ముందు గాయం కారణంగా గట్టిగా మాట్లాడలేను, త్వరగా ముగిస్తాను అని చెప్పడం ఆయన వృత్తి పట్ల ఉన్న నిబద్ధతకు అద్దం పట్టింది. అదే కాకుండా తన బాల్య స్మృతులను పంచుకోవడం అందరినీ ఎమోషనల్ చేసింది. గుళిగా పంజుర్లి కథలు విన్నప్పటి నుంచి ఇవి నిజమా కాదా అనే కుతూహలం ఉండేదని చెప్పిన ఎన్టీఆర్ రిషబ్ శెట్టి ప్రతిభను ప్రశంసించారు. ఈ వేడుకలో తెలుగు ట్రైలర్ కూడా విడుదలై అద్భుత స్పందన అందుకుంది. అక్టోబర్ 2న పాన్ ఇండియా రిలీజ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తంగా ఎన్టీఆర్ రాకతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. టాలీవుడ్ అగ్రనటి సమంత కొత్త పోస్ట్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచారు. తన 20s లో గందరగోళం, 30s లో స్పష్టత గురించి మాట్లాడుతూ నిజమైన ప్రేమ బయట నుంచి రాదు, మనలోనే ఉంటుంది అని చెప్పడం అందరినీ ఆలోచింపచేసింది. 30s లోకి వచ్చిన తర్వాత గత తప్పులను మోసుకెళ్లడం మానేశానని, పబ్లిక్లో ఒకలా ప్రైవేట్లో మరోలా ఉండే అలవాటు వదిలేశానని తెలిపారు. మీలా మీరు ఉండండి, అప్పుడే నిజమైన ఆనందం దొరుకుతుంది అని సమంత స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. అభిమానులు, నెటిజన్లు ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న హర్రర్ కామెడీ ది రాజా సాబ్ ట్రైలర్ విడుదల కానుంది. ఎలాంటి ముందస్తు సూచన లేకుండా ఈ అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ లో క్రేజ్ రెట్టింపైంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్ అవుతుంది. విడుదలైన పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగింది. గేమ్ చేంజర్ పాటల్లో హుక్ స్టెప్పులు లేకపోవడంపై తన కామెంట్ హీరో రామ్ చరణ్ ను ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు. రామ్ చరణ్ ఒక అద్భుతమైన డాన్సర్, నా విమర్శ కొరియోగ్రాఫర్లపై మాత్రమే అని వివరించారు. పాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడానికి హుక్ స్టెప్పులు ప్రాధాన్యం ఎంతో ఉందని, అలాంటి క్యాచ్ గేమ్ చేంజర్ పాటల్లో మిస్ అయిందని అన్నారు. ఈ వివరణతో వివాదానికి ఎండ్ కార్డు పడుతుందని ఆశిద్దాం. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా టికెట్ ధరలను తగ్గించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బాల్కనీ టికెట్ ధర ₹150, ఫస్ట్ క్లాస్ టికెట్ ₹105గా నిర్ణయించారు. కాబట్టి ఈ దసరా ఫ్యామిలీతో కలిసి మిరాయి చూసి ఎంజాయ్ చేయండి. పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు కలెక్షన్లతో దుమ్ములేపుతోంది. కానీ నార్త్ మార్కెట్లో మొదట నెమ్మదిగా స్టార్ట్ అయినా ఇప్పుడు షోలు పెరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో నార్త్ ఆడియన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. హిందీ బెల్ట్ లో ఈ సినిమా మరింత పుంజుకుంటుందా చూడాలి. అల్లు అరవింద్ ఇంట త్వరలో పెళ్లి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఆయన చిన్న కుమారుడు అల్లు శిరీష్ పెళ్లి నిశ్చయమైందని టాక్. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు చర్చలు ముగించాయని అంటున్నారు. కానీ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. సాయి పల్లవి బికినీ ఫోటోలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇవన్నీ ఏఐ మార్ఫింగ్ ఫోటోలు అని అనుమానం వ్యక్తమవుతుండగా చివరకు సాయి పల్లవి ఓ కొత్త పోస్ట్ పెట్టి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తన అసలు ఫోటోలు షేర్ చేసి ఇవే నిజమైనవి అని రాసుకొచ్చారు. ఈ ఒక్క పోస్టుతో విమర్శకుల నోళ్లు మూయించారంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యూత్ పల్స్ ఎప్పుడూ తన చేతుల్లోనే ఉంచుకుంటారు. ఆయన ఎంట్రీ నుంచి ఇప్పటి వరకు యూత్ ఫాలోయింగ్ తగ్గలేదు. ఓజీలో పవన్ గంభీర పాత్ర, యాక్షన్ సీక్వెన్స్లు అభిమానుల్లో పూనకం తెప్పిస్తున్నాయి. కుటుంబాన్ని కోల్పోయిన మనిషి రాక్షసుడిగా మారతాడనే సబ్జెక్ట్తో ఈ సినిమా పవన్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అనిపిస్తోంది. విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా కొత్త ప్రయాణం ప్రారంభించారు. దోసా డైరీస్ పేరుతో సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి సరస్వతి సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ హై యాక్షన్ థ్రిల్లర్ లో వరలక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తుండగా ప్రకాష్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండడం మరో హైలైట్. ఈ ప్రాజెక్టుకు సినీ వర్గాల నుంచి భారీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా?
అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.